ఓం శ్రీ సాయినాథాయ నమః. బాలల శ్రీ సాయి సన్నిధి అధ్యాయం 4. మాధవరావ్ దేశ్పాండే. శ్యామ. బాబాను జీవితాంతం సేవించుకున్న భక్తులలో మొట్టమొదటివాడు శ్యామ. అతడి అసలు పేరు మాధవరావ్ దేశ్పాండే. బాబా అతనిని శ్యామ అని పిలుస్తూ ఉండడం వల్ల అతనికి ఆ పేరే స్థిరపడిపోయింది. శ్యామ షిరిడీకి 20 మైళ్ళ దూరంలో ఉన్న నిమోన్ గ్రామంలో జన్మించాడు. తర్వాత వారి కుటుంబం షిరిడీ వచ్చి స్థిరపడింది. బాబా యువకుడుగా షిరిడీలో కనిపించేటప్పటికి శ్యామకు సుమారు 15 సంవత్సరాలు. అప్పట్లో శ్యామ షిరిడీలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవాడు. అప్పటి నుంచి దాదాపు 15 సంవత్సరాల పాటు బాబాతో కలిసి మసీదులో చిలిం త్రాగుతూ ఉండేవాడు. అయినప్పటికీ ఆ రోజుల్లో అతనికి బాబా గొప్పతనం తెలియలేదు. అతడు బాబాను ఒక పిచ్చి ఫకీర్ అని భావించేవాడు. ఒకసారి ఒక పెద్ద ప్రభుత్వోద్యోగి అయిన చిదంబరే కేశవ్ గాడ్గే పూణేలో భీమశంకరాలయంలో ఒక సాధువును దర్శించాడు. బాబా ఎంతో గొప్ప మహాత్ములని ఆయనను దర్శించమని చెప్పి ఆ సాధువు గాడ్గేను బాబా దర్శనానికి షిరిడీ పంపారు. అంత పెద్ద ప్రభుత్వోద్యోగి సాయి దర్శనానికి రావడం శ్యామను ఎంతో ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, ఒకసారి శ్యామ అక్కల్కోట్ మహారాజ్ భక్తుడు, గొప్ప మహనీయుడు అయిన ఆనందస్వామి దర్శనానికి వెళ్ళాడు. ఆయన అతనితో కలిసి బాబా దర్శనం కోసం షిరిడీ వచ్చి బాబా ఎంతో గొప్ప మహనీయుడని చెప్పారు. అలాగే గంగాగిర్ బాబా కూడా బాబా ఎంతో గొప్పవారని ప్రశంసించారు. ఈ సంఘటనలు జరిగిన తర్వాత శ్యామకు బాబా పట్ల భక్తి కలిగింది. శ్యామ రాత్రిపూట పాఠశాలలోనే నిద్రపోయేవాడు. పాఠశాలకు ఎదురుగానే ఉన్న మసీదు నుంచి బాబా ఇంగ్లీష్లోనే, ఉర్దూలోను, హిందీలోను ఇంకా ఎన్నో భాషలలో మాట్లాడడం అతడు గమనించాడు. బాబా ఎంతో గొప్ప మహాత్ములని శ్యామకు అర్థమైంది. అప్పటి నుంచి శ్యామ బాబాను ఎంతో విశ్వాసంతో సుమారు 20 సంవత్సరాలు సేవించాడు. ఒకసారి శ్యామకు తీవ్రంగా కంటి నొప్పి వచ్చింది. ఎన్ని మందులు వాడినా బాధ తగ్గలేదు. అతడు బాబాను ప్రార్థించాడు. అప్పుడు బాబా, శ్యామ 7 మిరియాలు నీటిలో గంధంగా అరగదీయి ఆ గంధం తీసి నీ కళ్ళల్లో పెట్టుకో, అప్పుడు నీ కంటి నొప్పి తగ్గిపోతుంది అని ఊది ఇచ్చి పంపారు. అతడు బాబా ఆజ్ఞను పాటించాడు. వెంటనే అతని కంటి నొప్పి తగ్గిపోయింది. బాబాకు శ్యామ అంటే ప్రత్యేకమైన ప్రేమ. రోజులో కొన్ని సమయాలలో బాబా భక్తులెవరని మసీదు లోపలికి ప్రవేశించనిచ్చేవారు కాదు. కానీ శ్యామను మాత్రం ఏ సమయంలోనైనా అనుమతించేవారు. శ్యామ బాబాను దేవా అని ఎంతో ఆప్యాయంగా భక్తితో పిలిచేవాడు. బాబా అతనికి ఎంతో ప్రేమగా ఏకనాథ భాగవతము, విష్ణు సహస్రనామము, వెండి పాదకులు, వెండి విగ్రహాలు ఇలా ఎన్నో ప్రసాదంగా ఇచ్చారు. అతనిని ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలకు పంపారు. రాజులు, మహారాజులు, కోటీశ్వరులు అతనిని ఎంతో ఆదరించి గౌరవించి ఘనంగా పల్లకిలోనూ ఏనుగుల మీద తీసుకొని వెళ్ళి పుణ్యక్షేత్రాలను చూపించేవారు. ఇదంతా సాయి కృపేనని అతనికి స్పష్టంగా తెలుసు. అతడెంతో కృతజ్ఞతతో ఎక్కడికి వెళ్ళినా బాబా గురించే చెబుతూ ఎంతో భక్తితో ప్రవర్తించేవాడు. ఒకసారి శ్యామ బాబాను తనకు బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము చూపించమని బ్రతిమాలాడు. బాబా ఎంతో దయతో అతనికి వాటిని దర్శింపజేశారు. ఆ తర్వాత అతనితో, మనం వీటిని కాదు దర్శించవలసినది, వీటికి పైనున్న దానిని దర్శించాలి అన్నారు బాబా. అంటే భగవంతుని దర్శనం కోసం శ్యామ ప్రయత్నించాలని బాబా భావం. మహాసమాధి చెందిన తర్వాత కూడా బాబా శ్యామను కాపాడుతూనే ఉండేవారు. అతడు కూడా బాబా గురించి అందరితో మాట్లాడుతూ ఆయననే స్మరిస్తూ ఉండేవాడు. అతడు నిద్రపోతున్నప్పుడు కూడా అతడి ప్రతి శ్వాసలోనూ స్పష్టంగా సాయినాథ్ మహారాజ్, సాయినాథ్ బాబా అన్న నామం వినిపిస్తూనే ఉండేదని
కాపర్దే తన డైరీలో వ్రాసుకున్నాడు. అంతటి భాగ్యశాలి శ్యామ. ఓం సాయిరామ్.